హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈ జెలసీ అనే క్వాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ఈర్ష్య, ఈ జెలస్ మనుషుల మధ్య వస్తూ ఉంటాయి. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే, సౌల్ మహారాజు మనకు తెలుసు కదా, పాత నిబంధనలో ఉంటాడు. ఆయన దేవుని మాటకు లోపడకుండా అవిధేయంగా ప్రవర్తించడం వల్ల దేవుడు దావీదుని ఎన్నుకొని దావీదును రాజుగా చేస్తాడు. అప్పుడు మళ్ళీ దావీదు మీద ఈర్ష్య, పగ ఇవన్నీ పెంచుకొని సౌల్ మహారాజు అతన్ని చంపాలని చూస్తాడు. అలా కాకుండా ఒకవేళ నాకు అనిపించింది ఏంటంటే, సౌలు మహారాజు మంచి హృదయం కలిగి మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి మారు మనసు పొంది దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే మంచిగా దావీదుకి మామలాగా, అంటే మనకు తెలుసు కదా, సౌలు మహారాజు తన కూతుర్ని దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పి. అయితే మంచిగా యోనాతాను దావీదు కూడా ప్రాణమిత్రులాగా ఉంటాడు. అయితే నాకేమనిపించిందంటే, సౌలు మహారాజు ఇలా ఒకవేళ మంచి హృదయం కలిగి ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ మారు మనసు పొంది మంచి హృదయంతో కలిగి జీవించుంటే దావీదుకి మంచిగా, అంటే సలహాదారుడిగా జీవితాంతం మంచిగా, అంటే మామ అల్లులలాగా ఆ యోనాతాను దావీదు కూడా అట్లా వాళ్ళు ఉన్నన్ని రోజులు మంచి రిలేషన్లో మంచి వ్యక్తిత్వంతో మొత్తం వాళ్ళ కుటుంబం అంతా ముందుకెళ్ళలేమో నాకు అనిపించింది. ఆ ఈర్ష్య, ఆ జెలస్ మొత్తం ఆ సౌలు మహారాజు యొక్క కుటుంబాన్ని నాశనం చేసింది. మొదటి సమయాలు 31వ అధ్యాయంలో చూస్తే సౌలు మరణిస్తాడు, అతని కుమారుడు యోనాతాను కూడా మరణించినట్టు ఉంటుంది. చూడండి జెలస్ ఎంత ఎక్కడికి దారితీస్తుందో.